హలో మై డియర్ బడ్డీస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రావెల్ గర్ల్. ఈ రోజు అయితే మనం చెన్నైలో ఉన్నటువంటి మరొక ఫేమస్ టెంపుల్కి అయితే వచ్చేసామండి. అదే కపాలీశ్వర టెంపుల్. అసలు ఈ టెంపుల్ ఎందుకు అంత ఫేమస్, ఈ టెంపుల్ వెనుక ఉన్నటువంటి హిస్టరీ ఏంటి, ఈ టెంపుల్కి రావాలంటే మీరు ఎలా చేరుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కపాలీశ్వర టెంపుల్ యొక్క మెయిన్ గోపురం అండి. ఇక్కడి నుంచి మనమైతే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మనం కూడా లోపలికి వెళ్ళిపోదాం పదండి. మీరు లోపలికి రాగానే ఇక్కడ ఒక ధ్వజస్తంభం అయితే కనిపిస్తుందండి. ఇది అరౌండ్ 120 ఫీట్ హైట్ అయితే ఉంటుందంట గాయస్. దీని వెనక్కి కనిపిస్తుంది కదా ఒక మండపం లాగా, ఇది గర్భగుడి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అండి. లోపలే కపాలీశ్వరర్ అండ్ కర్పకాంబాల్ దేవి అయితే ఉంటారు. నేను వెళ్ళినప్పుడు అయితే చాలా అంటే చాలా రష్గా ఉందండి. లోపలికి రాగానే అక్కడ ఉన్న జనాలను చూసి నేనైతే షాక్ అయిపోయానండి. ఏంటి ఇంతమంది ఉన్నారు అని చెప్పి. ఇక్కడ మీరు కూడా చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో. అండ్ ఇక్కడ చూడండి క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉందండి. ఇక్కడి నుంచి చూస్తుంటే నాకైతే క్యూ లైన్ అలా కనిపిస్తూనే ఉందండి. అసలు ఈ క్యూ లైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అని అలా వెతుక్కుంటూ వెళ్ళిపోయాను. మొత్తానికి నాకు క్యూ లైన్ స్టార్టింగ్ పాయింట్ అయితే కనిపించేసిందండి. నేనైతే అలా లైన్లో నిల్చోవడానికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ చూడండి అసలు లైన్ ఎంత పెద్దగా ఉందో. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నిల్చొనే ఉన్నారు. అసలు ఇంతమంది జనాలు ఉండడానికి కారణం ఏంటో తెలుసా? నేను వెళ్ళిన రోజు చాలా ఫేమస్ రోజు అంట అండి. నాకు ఆ విషయం అస్సలు తెలీదు. లోపలికి వెళ్ళాక అర్థమైంది. ఆ జనాలను చూసి నేనే షాక్ అయిపోయాను. అసలు ఏంటి ఇంతమంది ఉన్నారా అని చెప్పి. నేను వెళ్ళిన రోజైతే అక్కడ భజన ప్రోగ్రామ్స్ అండ్ భరతనాట్యం ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయండి. నాకు వచ్చిన 2 ముక్కలు తమిళ్ వాడి ఆ లైన్లో ఉన్న వాళ్ళనైతే అడిగేశానండి, అసలు ఎందుకు ఇంతమంది జనాలు ఉన్నారు, ఏంటి స్పెషల్ అని చెప్పి. వాళ్ళు చెప్పింది ఏంటంటే నేను వెళ్ళిన రోజు ప్రదోషం అంట గాయస్. అది చాలా స్పెషల్ డే అంట. అలా ప్రదోషం రోజు శివుని ముందు భరతనాట్యం చేస్తే ఆయన ఆశీస్సులు దొరుకుతాయని వాళ్ళ నమ్మకం అంట అండి. అసలు ప్రదోషం అంటే ఏంటి? ప్రదోషం అనేది పరమశివునికి అత్యంత పవిత్రమైన రోజు. ఆ రోజు సాయంత్రం శివుడిని దర్శించి పూజిస్తే ప్రత్యేకమైన అనుగ్రహం కలుగుతుందని అక్కడ భక్తుల నమ్మకం అండి. అందుకే నేను వెళ్ళిన రోజు అంతమంది భక్తులైతే వచ్చారు. ఇప్పుడైతే ఈ టెంపుల్ గురించి తెలుసుకుందాం పదండి. కపాలీశ్వర టెంపుల్ అనేది తమిళనాడులోని మైలాపూర్ అనే ప్రాంతంలో ఉంది. ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది భక్తులు పర్యాటకులు ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి అయితే వస్తుంటారు. నేను వెళ్ళినప్పుడైతే ఫారినర్స్ కూడా వచ్చారండి. కపాలీశ్వరర్ ఆలయం కేవలం ఒక టెంపుల్ మాత్రమే కాదండి, ఇది తమిళనాడు సంస్కృతి శిల్పకళా సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు శ్రీ కపాలీశ్వరర్ అంటే పరమశివుడు. పార్వతీ అమ్మవారు కర్పగాంబాల్ దేవి రూపంలో అయితే మనకు దర్శనమిస్తారు. భక్తులు ఈ అమ్మవారిని కోరిన కోరికలను నెరవేర్చే తల్లిగా అయితే నమ్ముతారు. ఇప్పుడైతే మనం గర్భగుడి లోపలికి వెళ్తున్నామండి. ఇదే గర్భగుడి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనకు ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్ అండి. ఈ గర్భగుడి లోపలికి వెళ్ళే దారిలోని లెఫ్ట్ సైడ్లో కర్పగాంబాల్ దేవి అమ్మవారైతే ఉంటారండి. ఫస్ట్ మనమైతే కర్పగాంబాల్ దేవి అమ్మవారిని దర్శించుకుంటాము. దాని తర్వాతనే మనం కపాలీశ్వర దర్శనానికి అయితే వెళ్తామండి. ఇక్కడ మీరు చూస్తున్నది గర్భగుడి లోపలి వీడియో అండి. ఇక్కడే మనకు కర్పగాంబాల్ దేవి అమ్మవారైతే దర్శనమిస్తారు. ఈ గర్భగుడి లోపల అంతా మీకు క్లియర్గా చూపిస్తున్నాను, చూసేయండి. చూసారా గర్భగుడి లోపల కూడా క్యూ అయితే ఎంత పెద్దగా ఉందో. ఎటు చూసినా జనాలే ఉన్నారండి. నేను వెళ్ళిన రోజు చాలా భక్తులు ఎక్కువగా ఉండటం వల్ల నాకు దర్శనం అయితే చాలా లేట్ అయ్యిందండి. మొత్తానికి నేనైతే కపాలీశ్వరర్ దర్శనం అలాగే కర్పకాంబాల్ దేవి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసానండి. నేను అరౌండ్ 4:30కి అయితే లోపలికి దర్శనానికి వెళ్ళాను. దర్శనం చేసుకొని బయటికి వచ్చేటప్పటికి నాకు 6:30 PM అయితే అయిందండి. ఇప్పుడు ఈ టెంపుల్కి ఎలా చేరుకోవాలో చెప్తా పదండి. మీరు ఎవరైనా చెన్నైకి వస్తే మోస్ట్లీ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లోనే దిగుతారు కదా. సో అక్కడి నుంచి మీరు ఈ టెంపుల్కి ఎలా రావచ్చు అంటే మీకు 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయండి.
అందులో మొదటిది బై బస్ అయితే రావచ్చు. లోకల్ బస్సెస్ అయితే చాలానే ఉంటాయండి. మీరెవరైనా లోకల్ బస్ కనుక ఎక్కితే మైలాపూర్ స్టాప్లో అయితే దిగాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఆటోకు రావచ్చు. సెకండ్ ఆప్షన్ అయితే ట్రైన్ అండి. మీరెవరైనా బై ట్రైన్ రావాలనుకుంటే లోకల్ ట్రైన్స్ అయితే చాలానే అవైలబుల్గా ఉంటాయండి. అంతేకాకుండా ట్రైన్ అయితే మీకు చీప్ అండ్ బెస్ట్. బై ట్రైన్ రావాలనుకునే వాళ్ళు ఫస్ట్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి మీరైతే చెన్నై పార్క్ రైల్వే స్టేషన్కి వెళ్ళాల్సి ఉంటుందండి. ఇది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే చెన్నై పార్క్ స్టేషన్ అయితే ఉంటుందండి. జస్ట్ 5 minutes వాకబుల్ ఉంటుంది అంతే. వన్స్ మీరు చెన్నై పార్క్ స్టేషన్ రీచ్ అయ్యాక ఏ ట్రైన్ ఎక్కాలో చెప్తా వినండి. మీరు చెంగలపట్టు వెళ్ళే ట్రైన్ కానీ, తాంబరం వెళ్ళే ట్రైన్ కానీ, లేదా వేళచ్చేరి వెళ్ళే ట్రైన్ ఎక్కినా కూడా మీరు ఈ టెంపుల్కి అయితే రీచ్ అవ్వచ్చు. ఈ మూడింటిలో ఏ ట్రైన్ ఎక్కినా కూడా మీరు తిరుమైలై అనే రైల్వే స్టేషన్ స్టాప్లో అయితే దిగాల్సి ఉంటుందండి. అక్కడి నుంచి ఈ టెంపుల్ అయితే అరౌండ్ 700 meters దూరంలో అయితే ఉంటుంది. మీరు ఈజీగా నడుచుకుంటూ రావచ్చండి. బై వాక్ అయితే అరౌండ్ 15 minutes టైం అయితే పడుతుంది. మీరు ఇంకా నడవలేము అని అనుకునేవారు ఆటోకు రావచ్చు. ఇంకా థర్డ్ ఆప్షన్ వచ్చేసి ర్యాపిడో ఆర్ ఓలా అండి. ఇదైతే డైరెక్ట్గా టెంపుల్కి వచ్చేయచ్చు, బట్ ఎక్స్పెన్సివ్. నా సజెషన్ అయితే బై ట్రైన్ రమ్మనే చెప్తానండి. ఎందుకంటే ట్రైన్ చాలా చీప్. అరౌండ్ మనకు 10 to 15 rupees అయితే టికెట్ ఛార్జ్ పడుతుంది అంతే అండి. నేనైతే తారామణి రైల్వే స్టేషన్ నుంచి తిరుమైలై రైల్వే స్టేషన్కి అయితే వచ్చానండి. అక్కడి నుంచి బై వాక్ నడుచుకుంటూ టెంపుల్కి అయితే వచ్చేసాను. ఇప్పటి వరకు ఈ టెంపుల్కి ఎలా చేరుకోవాలో చెప్పాను కదా అండి. ఇప్పుడు ఈ టెంపుల్ యొక్క హిస్టరీ కూడా తెలుసుకుందాం పదండి. చరిత్ర ప్రకారం ఈ ఆలయం అయితే మొదట పల్లవుల కాలంలో సుమారు 7వ శతాబ్దంలో నిర్మించబడిందని, అప్పట్లో ఈ ఆలయం సముద్రానికి దగ్గరగా ఉండేదని అయితే చెప్తారు. తర్వాత పోర్చుగీసుల కాలంలో ఈ టెంపుల్ పూర్తిగా ధ్వంసమైందని, ఆ తర్వాతనే ఇప్పుడు కనిపిస్తున్న ఆలయాన్ని 16వ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో మళ్ళీ తిరిగి నిర్మించారని అయితే చెప్తారు. ఇప్పటి వరకు ఈ వీడియోలో టెంపుల్ లోపల ఉన్నటువంటి చిన్న చిన్న టెంపుల్స్ కూడా చూశారు కదండి. ఇలా లోపలికి వెళ్ళేటప్పుడు ఈ దారిలోనే నాకు నవగ్రహాలు కూడా కనిపించాయండి. నేనైతే ఇక్కడ ప్రదక్షిణలు చేశాను. ఈ టెంపుల్కి ఒక పురాణ కథ కూడా ఉందండి. అదేంటంటే, ఒకసారి పరమశివుడు పార్వతీదేవికి వేదాల రహస్యాలను చెబుతున్నప్పుడు పార్వతీదేవి కొంచెం ధ్యాస కోల్పోయి అక్కడికి వచ్చిన నెమలిని చూస్తూ ఉండిపోయిందంట. దాంతో శివునికి కోపం వచ్చి నెమలి రూపంలో భూమిపైకి వెళ్ళి తనను భక్తితో ఆరాధించాలని పార్వతీదేవిని అయితే శపిస్తాడు. దాంతో పార్వతీదేవి అయితే నెమలి రూపంలో ఈ ప్లేస్కి వచ్చి కఠిన తపస్సు చేసి శివుని అనుగ్రహాన్ని పొందిందని, అందుకే ఈ ప్రాంతానికి మైలాపూర్ అనే పేరు వచ్చిందని చెబుతారు. తమిళంలో మైల్ అంటే నెమలి అనే అర్థం. ఈ పురాణం వల్ల ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత అయితే ఏర్పడింది. ఇక్కడ మీరు చూస్తున్నది అయితే శివయ్య విగ్రహం అండి. బయటే నంది కూడా ఉన్నారు. భక్తులు ఇక్కడ అందరూ దీపాలు వెలిగించి తమ కోరికలైతే చెప్తున్నారండి. ఇలా వెలిగించి చెప్తే తమ కోరికలు తీరుతాయని అయితే ఇక్కడ భక్తుల నమ్మకం అంట. ఈ మెయిన్ టెంపుల్ లోపల మల్టిపుల్ చిన్న చిన్న టెంపుల్స్ అయితే చాలానే ఉన్నాయండి. నేను ఈ టెంపుల్ మొత్తం కవర్ చేశాను, మీరైతే చూసేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది కూడా లోపల ఉన్నటువంటి ఇంకొక టెంపుల్ అండి. ఇలా చాలా రకాల టెంపుల్స్ అయితే ఉన్నాయి. మీరు వెళ్ళినప్పుడైతే తప్పకుండా ప్రతి ఒక్క చిన్న టెంపుల్ కూడా కవర్ చేయండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది టెంపుల్ లోపల ఉన్నటువంటి మండపం అండి. ఈ మండపంలో చాలా రకాల ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉంటాయంట. అలాగే ఈ మండపంలో చాలా పెళ్ళిళ్ళు అయితే జరుగుతాయంట అండి.
ఇక్కడ మ్యారేజెస్ చేసుకోవడానికి కారణం ఈ టెంపుల్లో పెళ్లి చేసుకుంటే శివుని అనుగ్రహం కలుగుతుందని ఇక్కడి వారి నమ్మకం అండి. ఇక్కడ మీకు భరతనాట్యం డ్రెస్సుల్లో పిల్లలైతే కనిపిస్తున్నారు కదా అండి. నేను వెళ్ళినప్పుడైతే భరతనాట్యం ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి. ఆ వీడియోస్ కూడా ఇక్కడ అటాచ్ చేశాను, చూసేయండి.
నైట్ అయ్యేసరికి ఆ బ్యూటిఫుల్ డెకరేషన్ అండ్ ఆ లైటింగ్స్తో ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. Anywhere, anyway, baby, just name the time. చూసారా అండి, నైట్ అవ్వగానే ఆ లైటింగ్స్తో ఆ డెకరేషన్స్తో ఆ టెంపుల్ అయితే ఎంత అందంగా ఉందో కదా. ఈ గుడిలో ఉన్నటువంటి గోపురాలైతే ఒకదానికి మించి మరొకటి ఉన్నాయండి. ప్రతి గోపురం మీద కూడా రంగు రంగుల బొమ్మలైతే చెక్కబడి ఉన్నాయి. చూడటానికి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి. ఇప్పుడు నేనైతే టెంపుల్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నానండి. బయట టెంపుల్కి ఆపోజిట్లోనే ఒక పెద్ద కోనేరు అయితే ఉంటుందండి. దాన్ని ఇక్కడ వాటర్ ట్యాంక్ అని పిలుస్తారు. ఆ కోనేరు అయితే చాలా అంటే చాలా పెద్దదిగా ఉంటుంది. మీకు బయట నుంచి కూడా టెంపుల్ వ్యూ ఎలా ఉంది ఈ టైంకి అనేది కూడా చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఈ టెంపుల్ యొక్క కోనేరు అండి. ఇది చాలా పెద్ద కోనేరు. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత పెద్ద కోనేరు అయితే చూస్తున్నాను. నేను వెళ్ళిన టైంకి అయితే కోనేరు లాక్ చేసి ఉందండి, లోపలికైతే అలో లేదు. సో నేను బయట నుంచినే వీడియో క్యాప్చర్ చేశాను. ఈ కోనేరు లోపల మిడిల్లో మరొక చిన్న టెంపుల్ అయితే ఉందండి. లోపలికి వెళ్ళలేదు కాబట్టి నేనైతే బయట నుంచే క్యాప్చర్ చేశాను. మీరు కూడా చూసేయండి. టెంపుల్ బయట అయితే చాలా షాప్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ దేవునికి సంబంధించిన పువ్వులు అవ్వచ్చు, పూజా సామాగ్రి అవ్వచ్చు, ప్రతిదీ కూడా మనకు బయటే అమ్ముతూ ఉంటారు. టెంపుల్ నుంచి బయటికి రాగానే బయట అంతా కూడా స్ట్రీట్ షాపింగ్ ఏరియానే ఉంటుందండి. లేడీస్కి అయితే ఒక మంచి షాపింగ్ స్పాట్ అని చెప్పొచ్చు. లేడీస్కి సంబంధించిన ప్రతి ఐటెం కూడా ఇక్కడైతే దొరుకుతుందండి. కాస్ట్ కూడా వెరీ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. Anywhere, anyway, baby, just name the time. When I'ma come through, can you get me cruising on the moonlight? Top down, playing new sounds while the wind blows over it. Checking my maps, heading a stack, keep it intact. Do me a favor, girl,
Can you keep it warm for me, keep it on for me like a shower? I need it to run for me, hold it down till I'm pulling up. I finally made it, girl. And I'm at the door, see you walking up to me, and you got something that's showing what's underneath. Still you expect me to make it do pleasantries, baby, I'm yours. Love what you got on, but I want it all for you. We can play a song while I'm holding on to you. Rubbing in the hallway, no use for all the rooms. So what you wanna do? And she told me, she said it's all for you. I did it all for you. Baby, it's all for you. No, no, no. She said it's all for you. I did it all for you. Baby, it's all for you. No, no, no. We could catch a vibe here on this trip. I'm in your soul, you're on my head. I want you at my fingertips all night, all night. Love what you got on, but I want it all for you. We can play a song while I'm holding on to you. Rubbing in the hallway, no use for all the rooms. So what you wanna do? And she told me, she said it's all for you. I did it all for you. Baby, it's all for you. No, no, no. స్ట్రీట్ షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాక నేనైతే ర్యాపిడో బుక్ చేసుకొని రిటర్న్ వెళ్ళిపోయాను గైస్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ బిలో. మరిన్ని కొత్త వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రావెల్ గైర్. అంటిల్ దెన్, బై బాయ్.